ఆయండి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. తిరుపతిలో ఉన్న ఒక పెద్ద సంస్థ నుంచి ఒక సూపర్ నోటిఫికేషనొచ్చింది. దాని డీటెయిల్సేంటో ఇప్పుడే చూసేద్దాం. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, స్టార్టింగ్ శాలరీనే నెలకి 55,000 రూపాయల పైనే వస్తుంది. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్, అంటే ఇంకా అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇందులో అన్నిటికన్నా బెస్ట్ పార్టేంటో తెలుసా? ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులకి అసలు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. అంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనడమే కాదు, ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ, మంచి రెస్పెక్ట్ రెండూ ఉంటాయి. ఓకే, అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ కొత్త గవర్నమెంట్ జాబ్ ఏంటి? ఐఏఎస్ఆర్ నోటిఫికేషన్లో ఏముంది? అసలు ఈ ఐఏఎస్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి. ఈ నోటిఫికేషన్ వివరాలని మనమిప్పుడు డీప్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఐఎస్ఐఆర్ తిరుపతి అంటే ఏంటి? చాలామందికి తెలియకపోవచ్చు. ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక పెద్ద సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్. అది మన సొంత తిరుపతిలోనే ఉంది. సరే, ఈ జాబ్ ఆపర్చునిటీలో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్, ఇవి పర్మనెంట్ పోస్టులు, టెంపరరీ కాదు. సెకండ్, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. థర్డ్, పోస్టింగ్ కూడా మన తిరుపతిలోనే ఇస్తారు. అండ్ ఫైనలీ, ఇండియాలో ఎక్కడి నుంచైనా మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇక మన సెకండ్ సెక్షన్కి వద్దాం. అసలు ఎవరెవరు ఎలిజిబుల్? వేకెన్సీస్ ఏమున్నాయి? ఇప్పుడు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా చూసేద్దాం. ఈ నోటిఫికేషన్లో యాక్చువల్గా చాలా పోస్టులున్నాయండి. కానీ మనం మెయిన్లో ఫోకస్ చేయబోయేది మాత్రం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ మీద. ఎందుకంటారా? సింపుల్, ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి కావలసిన ఎలిజిబిలిటీ ఏంటో చూస్తే చాలా సింపుల్. ఏ డిగ్రీ అయినా పర్లేదు, కానీ 50% మార్క్స్ ఉండాలి. ముందే చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ అవసరమే లేదు, కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి 33 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. అదే ఓబీసీ వాళ్లకైతే ఇంకో 3 ఏళ్లు రిలాక్సేషన్తో 36 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. సరే, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేని మరికొన్ని మంచి పోస్టులు కూడా ఉన్నాయి. సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్లకి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో. అలానే ఇంజనీరింగ్, డిప్లొమా, ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్లకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్లకైతే సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లాంటి పెద్ద పోస్టులు కూడా ఉన్నాయి. అది ఫ్రెషర్స్కే. ఓకే, మనం మూడో సెక్షన్కొచ్చేశాం. సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, మరి ఈ జాబ్కి అప్లై చేయడం ఎలా? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. చాలా సింపుల్. ఫస్ట్, ఐఏఎస్సీఆర్ తిరుపతి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ సైనప్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ కొత్త డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ఫీజు కట్టేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సరే, అంతా బానే ఉంది. మరి క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏంటి ప్రాసెస్? సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్గా 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 వచ్చి రిటన్ టెస్ట్, అంటే రాత పరీక్ష. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ ఇది పెడతారు. ఇక స్టేజ్ 2 వచ్చి స్కిల్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి వాళ్ళు అప్లై చేసిన పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ సిలబస్ ఏముంటుందో అని టెన్షన్ పడుతున్నారా? డోంట్ వరీ. సాధారణంగా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్కి రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటి స్టాండర్డ్ సబ్జెక్ట్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ జాబ్ మీకోసమేనా? ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? అంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అయ్యే ఖర్చు ఎంత, జాబ్ వస్తే వచ్చే లాభాలేంటి, ఇవన్నీ బేరీజు వేసుకుని ఇది మీ కెరియర్కి కరెక్ట్ ఆప్షనా కాదా అనేది చూద్దాం. ఫస్ట్ ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ లాంటి గ్రూప్ బి, సి పోస్టులకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 375 రూపాయలు కట్టాలి. మిగతా వాళ్లు అంటే జనరల్, ఓబీసీ వాళ్లు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి కంప్లీట్గా మినహాయింపిచ్చారు. వాళ్లు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు.
ఇక అసిస్టెంట్ రిజిస్ట్రార్ లాంటి గ్రూప్ ఏ పోస్టులకైతే ఫీజు 1000 రూపాయల వరకు ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాంటిదే అంతే, కానీ లాంగ్ టర్మ్లో వచ్చే బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ. న్యూ పెన్షన్ స్కీమ్ ఉంటుంది, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, పిల్లల ఎడ్యుకేషన్కి అలవెన్స్ ఇస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా కెరియర్లో పైకెళ్లడానికి ప్రమోషన్ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో బహుశా కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉండే ఈ టైంలో ఒక పర్మనెంట్ జాబ్ సంపాదించుకోవడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ విన్నారు కదా. ఇప్పుడు ఆలోచించండి, మీ కెరియర్ గోల్స్కి ఈ జాబ్ ఆపర్చునిటీ సెట్ అవుతుందా? ఒకసారి బాగా ఆలోచించి కరెక్ట్ అనిపిస్తే వెంటనే అప్లై చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి.